హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మన సోర్స్ నుండి డెస్టినేషన్స్కి డేటా అనేది ఒక ప్రాపర్గా ఎర్రర్ ఫ్రీగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇమీడియట్గా మనకి టీసీపీ యూడీపీని మెయిన్ థింగ్గా యూజ్ చేస్తాం, హెల్ప్ అవుతాయి. అది ఫస్ట్ వన్. ఈరోజు టీసీపీ గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ యూడీపీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మీకు నోట్స్ కూడా యూజ్ అవుతుంది, స్క్రీన్ షాట్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టీసీపీ అనేది ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. సో కనెక్షన్ ఓరియంటెడ్ అంటే సో ఇక్కడ మనకి యూడీపీ వచ్చేసరికి కనెక్షన్ లెస్, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసరికి కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేయదు. వితౌట్ కనెక్షన్ ఓరియంటెడ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఇట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ రిలయబుల్ ప్రోటోకాల్. సో రిలయబుల్ మీన్స్ ఎప్పుడు అంటాం మనం, ఒక ప్రాపర్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లోని సమ్ ఎర్రర్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తూ సోర్స్ టు డెస్టినేషన్ ఫైనల్గా క్లయింట్ టు సర్వర్ ఎనీ టెర్మినల్ యూజ్ చేయొచ్చు. డేటా అనేది వితౌట్ ఎనీ ఎర్రర్స్తోని ప్రాపర్గా డేటా సెండ్ చేయడమే రిలయబుల్. ఓకే, సో అందుకే టీసీపీ ప్రోటోకాల్ని రిలయబుల్ ప్రోటోకాల్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ప్రొవైడ్ ఎర్రర్ అండ్ ఫ్లో కంట్రోల్. సో ఇక్కడ మనకి ఎర్రర్ డిటెక్షన్ సమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఎర్రర్ ఫ్రీ చేస్తూ ఫ్లో కంట్రోల్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ టీసీపీ ఈజ్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో టీసీపీ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, డేటా ట్రాన్స్ఫర్ అండ్ కనెక్షన్ టియర్ డౌన్ పేజెస్ టు ప్రొవైడ్ కనెక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మన డేటా ట్రాన్స్మిషన్ ఉండాలంటే ఈ టీసీపీ ప్రోటోకాల్లోని కంపల్సరీగా కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటేనే మనకి డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఫ్యూచర్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ ప్రోటోకాల్ చూద్దాం. సో మెయిన్గా కనెక్షన్ ఓరియంటెడ్, నెక్స్ట్ వన్ ఫుల్ డూప్లెక్స్, ఫ్లో కంట్రోల్, సెగ్మెంట్ నెంబరింగ్ సీక్వెన్సీ, ఎర్రర్ కంట్రోల్ అండ్ కాంగిషన్ కంట్రోల్. సో ఫస్ట్ వన్ కనెక్షన్ ఓరియంటెడ్. సో ఇక్కడ మనకి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తేనే డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలం సోర్స్ టు డెస్టినేషన్ ఆర్ క్లయింట్ టు సర్వర్ అనేది. దట్స్ వై వీఆర్ కాల్డ్ హియర్ టీసీపీ ఈజ్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్. సో యూడీపీకి వచ్చేసరికి కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి క్లయింట్ నుండి సర్వర్కి ఒక సింక్రొనైజ్ మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే, సెగ్మెంట్ నథింగ్ బట్ ఒక మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ను మనం సెగ్మెంట్ అని కాల్ చేస్తాం, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఒక సింక్రొనైజ్ మెసేజ్ అనేది పంపిస్తే సర్వర్కి, సో ఇక్కడ మెసేజ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో సర్వర్ నుండి మనకి సింక్రొనైజ్ విత్ ఎక్నాలజ్మెంట్తో మనకి రిప్లై ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అగైన్ క్లయింట్ హ్యావింగ్ సెండ్ టు ది ఎక్నాలజ్మెంట్ టు ది సర్వర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బోత్ వేలోని అంటే క్లయింట్ టు సర్వర్ టు క్లయింట్కి బోత్ డైరెక్షన్లో కూడా మెసేజెస్ అనేది కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇలా బోత్ డైరెక్షన్లో మనకి కమ్యూనికేషన్ జరిగితే దాన్నే ఫుల్ డూప్లెక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్లో కంట్రోల్. సో డేటా అనేది సోర్స్ టు డెస్టినేషన్ అనేది డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అందులో ఒక సీక్వెన్స్ ఆర్డర్గా సమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఎటువంటి ఎర్రర్స్ అనేది లేకుండా ఎర్రర్ ఫ్రీ చేస్తూ డేటాని ప్రాపర్గా సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫ్లో కంట్రోలింగ్. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ నెంబరింగ్ సిస్టమ్ అనేది సో ఇక్కడ హెడర్లో క్లియర్గా అర్థమవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి కూడా ఒక మెసేజ్ని మనం పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఆ పార్ట్నే మనం సెగ్మెంట్ అని కాల్ చేస్తాం. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి నెంబరింగ్ అనేది మనం అసైన్ చేయడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సమ్ ప్యాకెట్స్ అనేది మిస్ అయిన సోర్స్ నుండి డెస్టినేషన్కి లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రాపర్ వేలో రిసీవ్ చేసుకోవడానికి మనకి సెగ్మెంట్ నెంబరింగ్ సిస్టమ్ అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్. సో ఎర్రర్ కంట్రోల్ టెక్నిక్స్, సో చెక్ సమ్ అని సమ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఇక్కడ మనకి డేటా అనేది ప్రాపర్గా రీచ్ అయ్యేటట్టు మెయిన్ టార్గెట్ అనేది సోర్స్ టు డెస్టినేషన్ ఆర్ క్లయింట్ టు సర్వర్ అనేది ప్రాపర్గా ఎటువంటి ఎర్రర్స్ అనేది లేకుండా ఎర్రర్ని పంపించడానికి సమ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద ఎర్రర్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ కాంగేషన్ కంట్రోల్. సో కాంగేషన్ కంట్రోల్ అంటే ఓవర్లోడ్. సో మనం పంపించే కెపాసిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
క్లయింట్ 60 GB పంపిస్తే అక్కడ సర్వర్ కూడా 60 GB యాక్సెస్ చేసే కెపాసిటీ ఉండాలి. లేని అప్పుడు క్లయింట్ అనేది దాని కెపాసిటీ తగ్గట్టుగానే మనం పంపించాలి. సో ఇక్కడ పంపించే మెసేజ్ అనేది రిసీవ్ చేసుకున్న వాళ్ళ కెపాసిటీ కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉంటే మనకి కాంగేషన్ కంట్రోల్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో అలా కాకుండా ఇక్కడ చెక్ చేస్తూ ప్రాపర్గా 16 బిట్ డేటా పంపిస్తే అక్కడ 16 బిట్ క్యాచ్ చేసే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కాంగేషన్ అనేది రాదు. ఓకే, సో అలా మనకి కాంగేషన్ కంట్రోల్ కూడా చెక్ చేస్తూ డేటా అనేది ప్రాపర్గా సెండ్ చేస్తుంది. ఇవి ఫ్యూచర్స్. ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో ఇవి మనం అడ్వాంటేజెస్గా కూడా రాయొచ్చు టీసీపీ. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ లేయర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ యూడిపి వచ్చేసరికి స్మాల్ నెట్వర్క్ కనెక్టింగ్ డివైజెస్లో మనం యూజ్ చేస్తాము. టీసీపీ ప్రోటోకాల్ వచ్చేసరికి స్మాల్ నెట్వర్కింగ్ సిస్టంలోని ఇది ఎస్టాబ్లిష్ చేయము, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కాస్ట్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫ్యూచర్స్ ఆఫ్ టీసీపీ. అండ్ దెన్ మెయిన్ కాన్సెప్ట్ టీసీపీ సెగ్మెంట్ ఫార్మేట్ ఆర్ హెడర్ ఆఫ్ ది టీసీపీ సెగ్మెంట్. సో టీసీపీ అనేది పంపించేటప్పుడు దాన్ని హెడర్ మెయిన్ టార్గెట్. ఓకే, ఇంటర్నల్ ప్రాసెస్ అంతా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ హెడర్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఇక్కడ హెడర్ అండ్ డేటా. సో మనం పంపించేటప్పుడు హెడర్తో పాటు డేటా కూడా పంపిస్తాము డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. సో ఇందులో మనకి సోర్స్ పోర్ట్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ పోర్టు అడ్రస్ కూడా ఉంటుంది. ఈ సోర్స్ పోర్ట్ అడ్రస్ అనేది మనకి ఇక్కడ 16 బిట్ యూజ్ చేస్తే సేమ్ యాస్టీజ్కి డెస్టినేషన్ పోర్ట్ కూడా మనకి 16 బిట్టే ఉండాలి. ఎందుకంటే సో తక్కువ ఉంటే ఇక్కడ మనకి కాంగేషన్ ప్రాబ్లం అనేది అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 బిట్ అంటే 2^16గా మనం మెన్షన్ చేస్తాం. 0 to 65,535 వరకు రేంజ్ వరకు మనం బిట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, దీని మీనింగ్. నెక్స్ట్ సీక్వెన్సీ నెంబర్. సో సీక్వెన్సీ నెంబర్ అంటే మనం ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ కూడా సీక్వెన్సీ నెంబర్ ఇస్తూ డేటాని మనం ఆ నెంబర్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఇక్కడ మనకి సీక్వెన్సీ నెంబర్ వచ్చేసరికి దీని యొక్క సైజు 32 బిట్స్ ఆఫ్ సైజ్ అనేది సీక్వెన్సీ నెంబర్కి మనం అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ నెంబర్. సో ఎక్నాలజ్మెంట్ నెంబర్ 32 బిట్స్. ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఆల్సో 32 బిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నాం క్లయింట్ నుండి సర్వర్కి డేటా పంపించేటప్పుడు మనకి అగైన్ అంటే సింక్రొనైజ్ డేటా యొక్క సైజ్ అనేది 21 అనుకోండి. ఎక్నాలజ్మెంట్ అంటే టోటల్గా 22. ఎక్నాలజ్మెంట్ యొక్క నెంబర్ అనేది 22 అవుతుంది. సో అలా మనకి విత్ సింక్రొనైజెస్ మెసేజ్తో పాటు డేటాతో పాటు ఎక్నాలజ్మెంట్ కూడా మనకి పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఎక్నాలజ్మెంట్ అంటే తిరిగి రెస్పాన్స్ అనేది నాకు మెసేజ్ వచ్చింది అని ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నానని ఇండికేషన్ని మనకి ఎక్నాలజ్మెంట్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ మెయిన్గా ఇక్కడ సమ్ పార్టీషన్స్గా మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాం కదా. సో పార్టీషన్గా డివైడ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే HL అంటే హెడర్ లెంత్. ఓకే, హెడర్ లెంత్ని మనం H లెంత్ అని కాల్ చేస్తాం, HLN అని. సో దీని యొక్క సైజ్ వచ్చేసరికి 4 బిట్. ఓకే, 4 బిట్స్ ఆఫ్ డేటా అనేది ఇది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ రిజర్వ్డ్ వచ్చేసరికి 6 బిట్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ విండో సైజ్ వచ్చేసరికి 16 బిట్స్. నెక్స్ట్ వీటిని మనం కంట్రోల్ బిట్స్ అంటాం. కంట్రోల్ బిట్స్ అనేది ఫ్లాగ్ అసైన్ చేస్తాం. 1 అయితే అది యాక్టివ్లో ఉన్నట్టయితే, 0 అయితే అది డియాక్టివ్లో ఉన్నట్టు. అంటే ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇక్కడ హెడర్ లెంత్ వచ్చేసరికి మనకి 20 to 60 బైట్స్ వరకు రేంజ్ ఉంటుంది. 20 to 60 వరకు హెడర్ లెంత్ అనేది. నెక్స్ట్ రిజర్వ్డ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఫీల్డ్ 6 బిట్స్ ఆఫ్ దట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ది ఫ్యూచర్ యూజ్. సో ఇక్కడ మనం ఫర్దర్ యూజెస్ ఏమైనా ఉంటే దానికోసం మనం 6 బిట్స్ అనేది అసైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కంట్రోల్ బిట్స్. ఈ 6 కూడా కంట్రోల్ బిట్స్. డిఫరెంట్ ఇండిపెండెంట్ కంట్రోల్ బిట్స్ ఆర్ ఫ్లాగ్స్ అంటాం. కంట్రోల్ బిట్స్ ఆర్ ఫ్లాగ్స్ అని కాల్ చేస్తాం ఇన్ దిస్ ఫీల్డ్లో. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, యూఆర్జీ అంటే ఏంటి అంటే అర్జెంట్ పాయింటర్. అంటే ఏదైనా డేటా అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్
సమ్ డేటా అనేది పంపిస్తున్నాం, అది సిగ్మెంట్స్గా స్మాల్ సిగ్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి సిగ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డేటా అనేది అర్జెంట్ అంటే ఇమీడియట్గా సెండ్ చేయాలి అంటే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఫ్లాగ్ అసైన్ టు 1, ఇక్కడ ఈ అర్జెంట్ పోర్షన్ అనేది ఫ్లాగ్ అనేది 1 అసైన్ చేస్తూ ఆ డేటా అనేది పంపిస్తాం. నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్. సో ఇక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసింది బిట్వీన్ ది 2 డివైజెస్, 2 ప్లేసెస్, సోర్స్ టు డెస్టినేషన్. సో ఇక్కడ మనకి సమ్ ఎక్నాలజ్మెంట్ అనేది వస్తేనే అక్కడ మనకి ప్రాపర్గా డేటా సెండ్ అయ్యిందని అర్థం. ఓకే, రిసీవర్కి వెళ్ళింది. ఇక్కడ ఎక్నాలజ్మెంట్ లేకుండా రిక్వెస్ట్ వచ్చినట్టయితే ఇక్కడ మన డేటా అనేది ఎర్రర్ అక్కర్ అయ్యింది. సో డేటా సర్వర్ సైడ్ నుండి రిసీవ్ చేసుకోలేదు అని మనకు మీనింగ్. ఓకే, సో ఎర్రర్ ఉంటే అక్కడ డేటా అనేది ప్రాపర్గా సెండ్ అవ్వదు, ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ ఉంటే డేటా అనేది సక్సెస్ఫుల్గా సెండర్ సైడ్ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకున్నారని అర్థం. సో ఇక్కడ మన నెక్స్ట్ పుష్ పిహెచ్ఎస్ అంటే ఏంటంటే పుష్ రిక్వెస్ట్ అనమాట. ఎప్పుడైతే మనకి డేటా సెండ్ అవ్వలేదు, ఎర్రర్ ఏమైనా అక్కర్ అయితే అప్పుడు మనకి ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ పంపిస్తుంది, అంటే ఇక్కడ ఎర్రర్ అనేది అక్కర్ అయ్యిందని. ఓకే, అప్పుడు పుష్ ఫ్లాగ్ అనేది మనకు 1తో సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఎస్టీ మీన్స్ రీసెట్ కనెక్షన్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ రీసెట్ చేస్తుంది. ఓకే, ఫ్లాగ్ అసైన్ టు 1. ఓకే, ఎయిదర్ లేదా 0 మీన్స్ ఫినిష్ ద టాస్క్. ఓకే, 1 ఉంటే కనెక్షన్ అనేది మళ్ళీ రీసెట్ చేస్తూ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ SYN అంటే సింక్రొనైజేషన్, సీక్వెన్సీ నెంబర్ ఆఫ్ సింక్రొనైజేషన్. అంటే మనం ఎప్పుడైతే సింక్రొనైజ్ మెసేజెస్ పంపిస్తున్నామో సో అప్పుడు దాని యొక్క నీడ్ బట్టి మనం ఫ్లాగ్ సెట్ టు 1గా సెట్ చేస్తాం. అప్పుడు మనకి ఒక సింక్రొనైజ్ మెసేజ్ అనేది పంపిస్తుంది. 0 అయితే అది డీయాక్టివ్ పొజిషన్లో ఉంటుంది ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఫైనల్గా FIN అంటే ఫినిష్డ్. ఓకే, లాస్ట్ సెగ్మెంట్ అనేది మనకి FINతో డేటా అనేది పంపిస్తుంది, అంటే కంప్లీట్ అయిపోయింది టాస్క్ అని. ఓకే, కనెక్షన్ టెర్మినేషన్, దట్ మీన్స్ కనెక్షన్ టెర్మినేషన్. నెక్స్ట్ వన్ విండో సైజ్ వచ్చేసరికి 16-bit ఫీల్డ్ దట్ డిఫైన్స్ ది సైజ్ ఆఫ్ ది విండో ఆఫ్ సెండింగ్ TCP ఇన్ బైట్స్. ఓకే, సో నెక్స్ట్ చెక్సమ్. సో చెక్సమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఈ చెక్సమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఎర్రర్ డిటెక్ట్ చేస్తాం. ఓకే, ఎర్రర్ని అవాయిడ్ చేస్తాం. ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసిన టెక్నిక్ని మనం చెక్సమ్ అని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో 16-bit. నెక్స్ట్ వన్ అర్జెంట్ పాయింటర్. సో అర్జెంట్ పాయింటర్ ఆల్సో 16 bits. ఓకే, సో అర్జెంట్ పాయింటర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డేటా సిగ్మెంట్స్ పంపిస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేంజ్ 20 to 16 ఉంది. సో ఈ బిట్వీన్ ది రేంజ్ మనకి ఈ డేటా అనేది అవసరం అయితే సో ఆ ఫీల్డ్ని మనం ఇక్కడ పంపించాలి. అలాంటి సిచ్యువేషన్ అర్జెంట్ పాయింటర్ అంటాం. అలా ఇండికేట్ చేసి ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఆప్షన్స్ అండ్ ప్యాడింగ్. సో ఇట్ కెన్ బి అప్ టు 40 bytes. ఇట్ ఈస్ ది 40 bytes ఫీల్డ్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ TCP హెడర్. సో ఇక్కడ మనకి ఆప్షనల్గా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఆప్షన్ అండ్ ప్యాడింగ్ నేమ్లోనే ఉంది. ఈ 40 bytes అనేది ఫ్యూచర్ యూజ్ కోసం ఆప్షనల్గా మనం సమ్ ఎక్స్ట్రా స్టోరేజ్గా ఇక్కడ మనం అరేంజ్ చేస్తాం. ఓకే, TCP హెడర్లో. దిస్ ఈజ్ ది ఓవరాల్ అబౌట్ హెడర్ ఆఫ్ TCP సెగ్మెంట్. నెక్స్ట్ క్లాస్లో UDP ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.